అయితే ఈ మధ్య నరసాపురం మండలంలో ఇగో మారుమోగిపోతున్న పేరు సమతా సుదర్శన్ అన్న. అవును, ఇగో ఇలా సమతా సుదర్శన్ అన్న నరసాపురం మండలంలో పర్యటిస్తుంటే అక్కడ జావేద్ భాయ్ గారి హోటల్ ఉన్నది కదా, ఇవి అక్కడ జావేద్ భాయ్ని చూసి జావేద్ భాయ్ గారు అక్కడ సమతా సుదర్శన్ అన్న గారిని మర్యాదపూర్వకంగా ఒక టీ తాగిపోండి సార్ మా హోటల్లో అని చెప్పంగానే సుదర్శన్ అన్న గారు అక్కడ వెంబడే జావేద్ భాయ్ దగ్గర వెళ్ళి అక్కడ మంచి వేడి వేడి డికాషన్ ఛాయ్ని అక్కడ చేపించి ఈ విధంగా తాగిన వాళ్ళకేమో గోల్డెన్ ఛాయ్, తాగని వాళ్ళకేమో మంచి డికాషన్ ఛాయ్ని తాపించిందన్నమాట. అంతేకాకుండా అక్కడ సమతా సుదర్శన్ అన్నను చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు కూడా పెద్ద మొత్తంలో అన్న దగ్గర వచ్చి అక్కడ అన్నగారు చేస్తున్నటువంటి సేవల గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా రాబోయే కాలంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కూడా మీ వెంట ఉంటామన్నా, పేదలకు న్యాయం జరగాలి, పేదలకు మంచి జరగాలంటే మీలాంటి నాయకుల వెంట ఉండడం కరెక్టే అన్న అని అక్కడ అనడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి యువకులు. అందుకని ఈరోజు అక్కడ ఉన్నటువంటి యువకులు ఇక్కడ చూస్తున్నారు మీరు, పెద్ద మొత్తంలో అక్కడ టీ తాగుతుంటే సమతా సుదర్శన్ అన్న దగ్గర వచ్చి ఆడ గుమ్మిగూడి అన్నకు ఆడ కరచలనం చేసి పలకరించడం జరిగింది. ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా నరసాపురం మండలంతో పాటు అన్ని గ్రామాన మన సమతా ఫౌండేషన్ యొక్క సేవలు అందియాలన్నది అన్న ఆలోచన అని, అంతేకాకుండా ప్రతి గ్రామానికి సమతా ఫౌండేషన్లో అందించినటువంటి సేవలు అక్కడ చిరస్మరణీయంగా ఉండిపోయేటట్టు ఉండాలన్నదే మన సమతా ఫౌండేషన్ గారి యొక్క ఆలోచన అన్నమాట. ఇక దాని తర్వాత అక్కడ టీ తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జావేద్ భాయ్ గారికి ఈ విధంగా కరచలనం చేసి చాలా మంచి టీని పెట్టారు, ప్రత్యేక ధన్యవాదాలని అక్కడ తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సాహెబ్రావు గారు, అనిల్ గారు, రత్నం గారు, శేఖర్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.